తెలుగు సినిమా ఇండస్ట్రీలో జగన్మోహన్ రెడ్డి పెడిగ్రీ కోసం మురిగేటువంటి కుక్క పోసాని కృష్ణమురళికి టైం బ్యాడ్ స్టార్ట్ అయిపోయింది. పోసాని కృష్ణమురళి తొత్తర తీరిపోయేటువంటి వార్త ఇది. పోసాని కృష్ణమురళి అరెస్టుకి రంగం సిద్ధమైంది. వీడు కూసినటువంటి కారు కూతలపై సిఐడి కేసు నమోదు చేసింది. మరి ఇప్పుడు పోసాని గాడు ఎక్కడికి పారిపోతాడు, అరెస్ట్ అవుతాడా, జగన్మోహన్ రెడ్డి కాపాడతాడా అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పోసాని కృష్ణమురళి ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఇతను మాట్లాడినటువంటి మాటలు ఇవాళ ప్రతిరోజు మాటలు మాట్లాడుతున్నారు. కేసులు పెడతారా, అలా మాట్లాడతారా, టీవీ5లో అలా మాట్లాడతారా, ఏబిఎన్ ఇలా మాట్లాడతారా, లోకేష్ ఇలా మాట్లాడాడు, చంద్రబాబు ఇలా మాట్లాడాడు అంటున్నాడు. మరి పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్కి 3 పిల్లలు కాదు 4వ పిల్లం ఉంది, 5వ పిల్లం ఉంది, ఒకదాన్ని వాడుకున్నాడు, వదిలేశాడు, ప్రెగ్నెంట్ చేశాడు, పంజాబ్ అమ్మాయి అని కారు కుత్తలు కూసావే. అతని సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్లు చేసినటువంటి నువ్వు అతని గురించి నిరాధార నికృష్టపు మాటలు మాట్లాడటం తప్పు కదా? చంద్రబాబు నాయుడు గారిని ఒకప్పుడు ఇంద్రుడు, చంద్రుడు, వీరుడు, సూర్యుడు అని ప్రచారం చేసినటువంటి నువ్వు ఆ తర్వాత పిఆర్పీకి వెళ్ళావు, చిరంజీవి గారి కాళ్ళు పట్టుకొని పోటీ చేసావు. అక్కడ పనికిరాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళావు. అసలు నువ్వు ఏ పార్టీకి వెళ్లకుండా ఉన్నావు? నీకు డబ్బిస్తే పెడిగ్రీ వేస్తే ఎవరి కోసమైనా మురిగేటువంటి కుక్కవు నువ్వు అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి వాడివి అయ్యి అమరావతి మహిళల్ని కించపరిచినటువంటి నీచుడు నువ్వు. అమరావతి రాజధానిగా వద్దు అని చెప్పినటువంటి దుర్మార్గుడివి. వీడిదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, బీఆర్ నాయుడు గారిని ఒరే బీఆర్ నాయుడు నీకు సిగ్గుందా, లేకపోతే టీవీ5లో పనిచేసేటువంటి జర్నలిస్ట్ శివాని ఒరే కుక్క శివ అంటావా? అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, కానీ మేము మాట్లాడకూడదు. ఎరా ఇవాళ నువ్వు మాట్లాడినటువంటి మాటల కేసు నమోదు చేయడం కరెక్ట్ కాకపోతే మరి ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు చిత్రహింసలకు గురి చేశారు? ఇవాళ కేసులు అనగానే భయంతో వణికిపోతా ఉన్నావే. నువ్వు కూసినటువంటి కారు కూతులన్నీ లోకేష్ అని ఎన్ని మాట్లాడినావు నువ్వు? ఎన్ని కారు కూతులు కూసేవరు నువ్వు? భువనేశ్వర్ గారి గురించి మాట్లాడలేదంటారు నువ్వు. ఎప్పటికీ వీడియోలు ఉన్నాయి వెధవా, అవన్నీ చూపిస్తా. ఏం సమాధానం చెప్తావు నువ్వు? సిగ్గుండక్కర్లే ఇవాళ. అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి, ఈ ప్రభుత్వం కేసులు పెట్టకుండా ఉండాలి, అదేనా మీరు అనుకునేది? నువ్వు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్నటువంటి మహిళల గురించి మాట్లాడలేదంటారు నువ్వు. ఎంత నీచంగా మాట్లాడేవారు నువ్వు. నీ బతుక్కి నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసుకో, ఇబ్బందిలే. అసలు నేను ఈ రాష్ట్ర ప్రజలను ఒకటి అడుగుతున్నా అండి, సీరియస్గా అడుగుతున్నా. పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్లో ఓటుందా? ఆంధ్రప్రదేశ్లో వాడికి ఏది సంబంధం ఉండి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతాడు? ఆంధ్రప్రదేశ్లో ఉంటాడా? ఎప్పుడన్నా హుద్హుద్ తుఫాను వస్తేనో, తుత్తులి తుఫాను వస్తేనో, లేకపోతే నిన్న విజయవాడ వరదలు వస్తేనో ఈ దౌర్భాగ్యుడు ఈ రాష్ట్ర ప్రజల మీద పడే కథ సంపాదించాడు సినిమాల ద్వారా. ₹1 అంటే ₹1 ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చాడా? ఈ రాష్ట్ర ప్రజల సమస్యలు మాట్లాడా? ప్రతిపక్ష హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి అడుక్కుంటుంటే అసలు ఇది వదిలేసి ప్రత్యేక హోదా గురించి గత 5 సంవత్సరాలు ఎందుకు అడగలేదురా ఈ రకంగా అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాడా? ఏ రోజన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోతే మాట్లాడా? దళితుల్ని చంపేసి శవాలు డోర్ డెలివరీ చేస్తుంటే పోసాని కృష్ణమురళి వాళ్ళు టీవీ5 అడుగుతా ఉన్నాడు, హే బీఆర్ నాయుడు, ఒరే బీఆర్ నాయుడు, ఒరే రాధాకృష్ణ, ఒరే వెంకటకృష్ణ, ఒరే యదవ రాధాకృష్ణ అంటున్నావే నువ్వు. మరి ఇవన్నీ నేను అనొచ్చు కదా? ఒరే పోసాని, యదవ పోసాని, ఏరా ఈ రాష్ట్రంలో దళితుల్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు గురించి ఏ రోజు నువ్వు మాట్లాడేవంటరా? నువ్వు ప్రశ్నించావంటరా? నువ్వు మైనారిటీలు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా మాట్లాడేవంటరా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొంతులు కోస్తుంటే తప్పు జగన్ రెడ్డి అనే రోజున మాట్లాడేవంటారు నువ్వు ఇవాళ ప్రజాస్వామ్యం అంటావు, రాజ్యాంగం అంటావు, పద్ధతులు అంటావు, విధానాలు అంటావు. ఏందిరా ఇవన్నీ? మీరు ప్రతిపక్షంలోకి రాగానే మీ బతుకు కుక్క బతుకు అవగానే మీకు ఇవన్నీ గుర్తొస్తాయంటారు? నాకు అర్థం కావట్లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి కూసినటువంటి కారు కోతలు, లోకేష్ అన్న గురించి కూసినటువంటి కారు కోతలు, వీడు మాట్లాడేటువంటి విష ప్రచారాల మీద సిఐడిలో బండారు వంశీకృష్ణ తెలుగు యువత నాయకుడు అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద సిఐడి కేసు నమోదు చేసింది. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వీడి గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, జనసేనని, బీజేపీని వీడు విమర్శిస్తున్నటువంటి విమర్శల మీద వీడి మీద అనేక కేసులు నమోదు అయ్యి ఉన్నాయి. ఒక్కొక్క కేసుకి వీడు అరెస్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడతాడా? పెడిక్రీ, జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి పెడిక్రీ ఈగో అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర తప్ప ఇది తెలుగుదేశంకి రావడానికి అవకాశం లేదు. జనసేన తీసుకోరు, బీజేపీలో ఇది దేకరు. కాబట్టి నీ అవసరాల కోసం నువ్వు ఇప్పటికే 4 సార్లు పార్టీలు మారినటువంటి మొండమోపివి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నిరాధార ఆరోపణలు. పవన్ కళ్యాణ్ గారికి 5 పెళ్ళిళ్ళంట. చూపించరా? నువ్వు చూపించి మాట్లాడు. అంటే నువ్వైతే ఇష్టం వచ్చినట్టు ఎదురోళ్ళ మీద మాట్లాడేసేయచ్చు, కానీ ఎదురోళ్ళు నిన్నో, నీ యజమాని, నీకు పెడిగ్రీ వేసేటువంటి యజమాని జగన్మోహన్ రెడ్డినో మాట్లాడకూడదు. నిన్న సాక్షి పేపర్లో రాసినటువంటి రాతలకి జగన్మోహన్ రెడ్డిని
చెప్పుతో కొట్టాలా లేదా? భారతిరెడ్డి గారు మహిళ కాబట్టి ఆవిడని ఆ రకంగా చెప్పుతో కొట్టాలి అని నేను అనలే, కానీ సాక్షిలో రాసినటువంటి రాతలేంటి? రామమూర్తి నాయుడిని చంద్రబాబు నాయుడు వదిలేసాడు, పట్టించుకోలేదు, ఆర్థికంగా సాయం చేయలేదు. షర్మిలాని ఏం చేశారు మీరు? సునీతారెడ్డిని ఏం చేశారు మీరు? వివేకానంద రెడ్డిని ఏం చేశారు మీరు? విజయలక్ష్మి గారిని ఏం చేశారు మీరు? వీటన్నిటికీ సమాధానం చెప్పేటువంటి దమ్ము జగన్మోహన్ రెడ్డికి కానీ నీకు కానీ ఉందా? వాటికి నేరుగా సమాధానం చెప్పలేక కారు కూతలు కూసేటువంటి మీ నికృష్ట బతుకులు, మీ నికృష్ట చరిత్ర, మీ నీచపు చరిత్ర, మీ దౌర్భాగ్యపు చరిత్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలిసి గత 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి విధ్వంస పరిపాలనకి 11 సీట్లతో ప్రజలు చెప్పుతో కొట్టినా ఇంకా మార్పు రాకుండా, ఇంకా సిగ్గు రాకుండా, ఎక్కడ తప్పు జరిగింది, ఏం లోపాలు చేశామనేటువంటి వాటి మీద రివ్యూ చేసుకోకుండా ఇంకా కారు కూతలు కూస్తామంటే పోసాని అరెస్టు తప్పదు, వాడి తుత్తర తీరడం తప్పదు.